బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగిత్యాలలో సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చిత్రపటాలకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంటే హరీష్ కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో చేస్తున్న రుణమాఫీ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందన్నారు. రేషన్ కార్డుల పేరుతో బీజేపీ రైతులను రెచ్చగొడుతుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బ్యాంక్ అని కాబట్టి పంట రుణం పొందినప్పుడు ప్రతి రైతుకు ఏదైతుందో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పంటున్నారు. ఇలా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని కార్యక్రమం ఇలా కాంగ్రెస్ పార్టీ చేయడంతో ఏదైతుందో జీర్ణించుకోలేక మాట్లాడుతుందని చెప్పంటారు. ఒకసారి మిత్రుడు కేటీఆర్ గారే కానీ హరీష్ రావు గారే కానీ నేను ఎవరు మీరు ఏం మాట్లాడారు ఒకసారి గుర్తు చేసుకోండి చెప్పండి. ఇప్పుడు మిత్రుడు లక్ష్మణ్ గారు చెప్పిండు మీరు 15 ఆగస్టులో అమలు చేసినట్టయితే హరీష్ రావు గారు రాజీనామా చేస్తారని చెప్పారు. మరి రాజీనామా పత్రం ఎక్కడో మాకు తెలియదని చెప్పంటున్నా. యావత్ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి కార్యక్రమం ఇలా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నది. రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా అమలు చేయబడడం ఎవరు కూడా ఊహించుంటారని చెప్పంటున్నా. అటు భారతీయ జనతా పార్టీ ఏదైతుందో బడా పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు మాత్రమే మరి రాయితీ కల్పించబడే విధంగా ఆలోచిస్తుంది. రైతు గురించి ఏమైనా ఆలోచన చేయదని చెప్పంటున్నా. కాంగ్రెస్ పార్టీ రైతాంగం రైతు కూలీ అని చెప్పంటున్నా. ఏ విధంగా రైతు శ్రేయస్సు ప్రధానంగా భావిస్తామో రైతు కూలీ శ్రేయస్సు కూడా మాకు అంతే ప్రధానం అని చెప్పంటున్నా.